2 రోజులు బయట ఎక్కడైనా ఉండాల్సొస్తే, జీవితంలో ఏదో కోల్పోయినట్టు, జీవితంలో ఉన్న కష్టాలన్నీ మనకే వచ్చినట్టు బాధపడుతూ ఉంటాం మనం. జూలియా బటర్‌ఫ్లై హిల్ 2 సంవత్సరాలు చెట్టు పైనే జీవించింది. ఒక పెద్ద చెట్టు మీద 2 సంవత్సరాలు బతకాలంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భూమి మీద కాలు పెట్టకుండా, ఎటు చూసినా ఎడతెగని అడవి, పైనుంచి కురిసే వర్షాలు, శీతాకాలపు మంచు, ఇంకా తుఫాన్లు. ఇదంతా ఒక సినిమా కథలా అనిపిస్తుంది గదా! కాదండి. నిజంగా జరిగిన కథే. ఈ కథలో నాయిక జూలియా బటర్‌ఫ్లై హిల్. చెట్లను రక్షించడానికి తన జీవితం మొత్తం అర్పించిన అసలైన యోధురాలు. జూలియా బటర్‌ఫ్లై హిల్ 1974లో అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించింది. చిన్నతనంలో ఆమె తండ్రి ఒక పాస్టర్ కావడంతో కుటుంబం ఎక్కువగా ప్రయాణాల్లో ఉండేది. చిన్నప్పటి నుంచే ప్రకృతిని ప్రేమించే గుణం ఆమెకు అలవాటుగా మారింది. తన కుటుంబంతో ప్రయాణిస్తున్నప్పుడు హిల్ తరచుగా క్యాంప్ గ్రౌండ్ల ద్వారా నదులను అన్వేషిస్తుంది. హిల్‌కు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె మరియు ఆమె కుటుంబం ఒకరోజు హైకింగ్ చేస్తున్నప్పుడు ఒక సీతాకోకచిలుక ఆమె వేలుపై వాలింది. ఆ రోజు హిల్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుండి సీతాకోకచిలుకను తన పేరుకు జత చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుండి తన పేరును జూలియా బటర్‌ఫ్లై హిల్‌గా మార్చుకుంది. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన 1996లో జరిగింది. ఆమె ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆ ప్రమాదం నుండి కోలుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఈ సమయం ఆమెలో కొత్త ఆలోచనలను కలిగించింది. జీవితంలో మనం ఏదైనా గొప్పదాన్ని సాధించాలి అని ఆమె నిశ్చయించుకుంది. ఒకసారి కాలిఫోర్నియా అడవులకు వెళ్ళినప్పుడు ఆమె అక్కడి రెడ్‌వుడ్ చెట్లను చూసి ఆశ్చర్యపోయింది. కొన్ని చెట్లు 1000 సంవత్సరాల కన్నా పాతవి. కానీ కొన్ని అటవీ కంపెనీలు వాటిని కోసేసి నాశనం చేస్తున్నాయి. హిల్ మనసులో ఆగ్రహం, బాధ కలిగాయి. అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా సరే ఈ చెట్లను కాపాడాలని, ఒక నిరసన ప్రారంభించాలని నిర్ణయించుకుంది. మన నిత్య జీవితంలో మన కళ్ళ ముందు జరిగే అన్యాయాల్ని ఎదుర్కోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కుటుంబం, ఇంకా కొన్ని కొన్ని రకాల బలహీనతలు మనల్ని వెనక్కి నెట్టిపడేస్తాయి. కానీ 23 సంవత్సరాల ఒక సాధారణ అమ్మాయి తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచం మొత్తం తన వైపుకు తిరిగేలా చేసింది. 1997 డిసెంబర్లో జూలియా ఒక పెద్ద రెడ్‌వుడ్ చెట్టును ఎక్కింది. ఆమె లక్ష్యం స్పష్టంగా ఉంది. ఆ చెట్టును కాపాడడానికి ఎంత కాలమైనా సరే అక్కడే ఉండాలి. ఆమెకు మొదట్లో ఇది కొన్ని రోజులు లేదా వారాల్లో ముగుస్తుందని అనిపించింది. కానీ ఈ పోరాటం 2 సంవత్సరాలు సాగిపోయింది. హిల్ 738 రోజులు ఒక ప్లాట్‌ఫామ్ మీదే నివసించింది. ఆమె లూనాలో నివసించినప్పుడు అనేక మనుగడ నైపుణ్యాలను నేర్చుకుంది. ఆమె రేడియో ఇంటర్వ్యూల కోసం సౌరశక్తితో నడిచే సెల్ ఫోన్లను ఉపయోగించేది. కేబుల్ టెలివిజన్ షో కోసం ఇంట్రీ కరెస్పాండెంట్‌గా మారింది. తాళ్లను ఉపయోగించి హిల్ 8 మంది సభ్యుల సహాయక బృందం తీసుకువచ్చిన నిత్యావసర సామాగ్రిని పైకి లేపింది. వేడిగా ఉండడానికి ఆమె స్లీపింగ్ బ్యాగ్‌ను గట్టిగా చుట్టుకుంది. శ్వాస కోసం ఒక చిన్న రంధ్రం మాత్రమే మిగిలిపోయింది. ఇక భోజనం కోసం ఆమె సింగిల్ బర్నర్ స్టవ్‌ను యూజ్ చేసేది. హిల్ ఎంతటి కష్టాన్ని భరించిందంటే హెలికాప్టర్ నుంచి వచ్చే వేధింపులు, కంపెనీ భద్రతా గార్డుల 10 రోజుల ముట్టడి మరియు కోపంగా ఉన్న లాగర్ల బెదిరింపులు, ఈ ప్రయత్నాలన్నిటినీ తట్టుకుంది. పైన 200 అడుగుల ఎత్తులో గాలి తగులుతున్న చోట చిన్న టెంట్ పెట్టుకొని జీవనం సాగించింది హిల్. మట్టిని చేరడం లేదు, స్నానం చేయడం లేదు, సరిగ్గా నిద్రపోవడం లేదు. మీరు ఊహించండి, ఇలాంటి పరిస్థితుల్లో జీవించాలంటే ఎంత కష్టతరమో, అది కూడా ఒక అమ్మాయికి. ఓ కంపెనీ రెడ్‌వుడ్ చెట్లను కోయడం ద్వారా కోట్లకు కోట్లు సంపాదించేది. జూలియా పోరాటాన్ని ఆపడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఆమెను ఆకలితో అలసిపోవాలని చూశారు. ఎడతెగని మంచు తుఫాన్లు తట్టుకోవాల్సొచ్చింది. కానీ ఆమె దిగులు పడలేదు. కొన్నిసార్లు ఆమెను చెట్టు మీద నుంచి దింపేందుకు ఆ కంపెనీ వాళ్ళు ప్రయత్నించారు. కానీ జూలియా భయపడలేదు. ఆమె తన నిరసనను కొనసాగిస్తూనే వచ్చింది. హిల్ స్వయంగా పౌర విధేయతను చేపట్టాలని నిర్ణయించుకుంది. త్వరలోనే ఆమెకు ఎర్త్ ఫస్ట్, ఇతర సంస్థలు మరియు స్వచ్ఛంద సేవకులు చురుకుగా మద్దతును ఇచ్చారు. హిల్ చేసిన పని అద్భుతంగా మారిపోయింది. అలా చెట్టుపై జీవించడం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో వచ్చింది. పెద్ద పెద్ద టీవీ ఛానళ్లు, పత్రికలు ఆమె గురించి కథనాలు రాశాయి. ఆమె పోరాటం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికుల హృదయాలను గెలుచుకునేలా చేసింది. హిల్ ఒక సాధారణ అమ్మాయి నుంచి అంతర్జాతీయ యోధురాలిగా మారిపోయింది. 738 రోజుల తర్వాత ఆమె ఘన విజయం సాధించింది. 1999లో జూలియాతో ఆ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ చెట్టును తాకకుండా అలాగే ఉంచాలని అంగీకరించింది. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఆమె ధైర్యం, పట్టుదల కారణంగా 1000 సంవత్సరాల వయస్సున్న చెట్టు ప్రాణం దక్కింది. ఈ సంఘటన తర్వాత జూలియా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చింది. హిల్ ద లెగసీ ఆఫ్ లూనా అనే బుక్ రాసింది.
అది ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది. ఈరోజు మనం ప్రకృతిని ప్రేమిస్తే సరిపోదు, మన వారసుల కోసం దాన్ని మనం కాపాడాలి అనే మెసేజ్ హిల్ మనకు ఇచ్చింది. 23 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి సాహసం తలుచుకుంటేనే శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంత కష్టంలో కూడా దృఢ సంకల్పంతో నిలిచిన హిల్ మనందరికీ స్ఫూర్తిదాయకం. మనలో ఒక్కరే మార్పు తేవాలని అనుకుంటాం, కానీ హిల్ ఒక్కటే నిలబడి ప్రపంచాన్ని మార్చింది. మీరు కూడా ప్రకృతిని రక్షించడానికి ముందుకు రావాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.